నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ని చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ముందుగా హెడ్లైన్ ఏమిటి అంటే, ఇంటింటికి జీఎస్టీ ఫలాలు. నేను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, దాంట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దానికి సంబంధించి ఏమేమి మాట్లాడారు ఏంటి అనే అంశాలను ఒకసారి చూద్దాం. బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. విస్తృత ప్రచారం, అవగాహన కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు, వాళ్ళు అసెంబ్లీకి రారు. రాష్ట్రంలోనూ మరెన్నో సంస్కరణలు తీసుకువస్తాం. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ప్రధాని మోదీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం, ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. సబ్ హెడ్లైన్స్కి సంబంధించిన వార్తలైతే ఇది. నెక్స్ట్, దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఒకసారి ఒక 2-3 లైన్స్ అసలు ఏమన్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. కేంద్రం దీపావళి బోనస్ అని జీఎస్టీ 2.0 అమలు చేస్తోంది. కానీ మనకు దసరా నుంచే పేదలు నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకునే అవకాశం లభిస్తుంది. అన్ని వర్గాలకు గణనీయమైన పన్ను తగ్గింపు లభిస్తుంది అంటూ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు కదా, దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. నెక్స్ట్, ఇంకా జీఎస్టీ 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి. అది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. తొలిగా మద్దతు తెలిపిన ఏపీ, రాష్ట్ర ఆదాయానికి నష్టమైన ప్రజల ప్రయోజనాల కోసం సమర్థించిన చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెక్స్ట్, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. జీఎస్టీ స్లాబులను సులభతరం చేయడం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఈ ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తోందని కొనియాడారు. ఈయన కూడా జీఎస్టీకి సంబంధించింది చాలా ఉపయోగం, పేదవారికి మాత్రం జీఎస్టీ సంస్కరణలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, ఇంకొకటి, ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన హెడ్లైన్ ఇది. దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్, సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు చేర్పు. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. ఈసీ లోపలి వర్గాల నుంచే నాకు సమాచారం. రాహుల్ అంటే ఈసీలో ఉన్న వాళ్ళే ఈయనకి సమాచారం ఇస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు అడిగినా కూడా కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు లోపల ఈసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకు సమాచారం అందింది మాకు అని రాహుల్ గాంధీ చెప్తున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. గుర్తు తెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా అసెంబ్లీ నియోజకవర్గాలే దీనికి ఉదాహరణలు అని దీని గురించి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, ఇంకో హెడ్లైన్ చూద్దాం. ఈపీఎఫ్ఓ సేవలన్నిటికీ ఒకే లాగిన్. ఆన్లైన్లోనే పీఎఫ్ బదిలీ పత్రం, అధికారాల వికేంద్రీకరణ సంస్కరణలు తీసుకువచ్చామన్న కేంద్ర మంత్రి మాండవీయ. ఇది ఈ ఐటమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఉన్నాయి చూద్దాం. చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ, ఇస్రో చైర్మన్ నారాయణన్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం. శ్రీశైలం ఆలయానికి రమేష్ నాయుడు, కనకదుర్గమ్మ దేవస్థానానికి రాధాకృష్ణ, శ్రీకాళహస్తికి సాయి ప్రసాద్, కాణిపాకానికి సురేంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మెయిన్ ఆలయాలకి సంబంధించి చైర్మన్ల నియామకం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎవరెవరు, ఏ ఆలయానికి ఎవరు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 5లో ఉంది. నెక్స్ట్, విమానాన్ని ఢీకొట్టిన పక్షి, విశాఖలో అత్యవసర ల్యాండింగ్. కోర్టు ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డికి మరోసారి ఏసీబీ కోర్టు హెచ్చరిక. వీళ్ళు చేసేయన్నీ చేస్తారు, ప్రాంగణంలో, ఆ కోర్టు ప్రాంగణంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారనమాట. వీళ్ళు చేసేవి ఎవరు చెప్పకూడదు, బయటికి రాకూడదు, దాని మీద వీళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని
ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. సబల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ CMD కిరణ్తో ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఇంపార్టెంట్ అయిన ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఇటు వస్తా. మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు. రాజ్ కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి సహా పలుచోట్ల తనిఖీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠాకు ముడుపులు చెల్లించేందుకు వైట్ను బ్లాక్లోకి మార్చిన డిస్టిలరీలు. దీనికోసం పలు సంస్థల వినియోగం, ఆయా కంపెనీలు, బంగారు దుకాణాల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు. వీళ్ళు చేసే పనులకి కుటుంబం, కొన్ని వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అట్లాగే కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఏకంగా 20 ప్రాంతాల్లో నిన్న సోదాలు అయితే నిర్వహించినట్టుగా చెప్తుంది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయట. ఈ సందర్భంగా కీలక రికార్డులు, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యువి డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రి సహా పలుచోట్ల ఈ సోదాలు జరిగాయి. దీని మద్యం కుంభకోణానికి సంబంధించింది రకరకాలుగా బయటకు వస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇంకా ఎన్ని కోట్లు, ఈ కోట్ల విషయం ఏ విధంగా పంచుకున్నారు ఏంటి అనే దాంట్లో ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందో ఏంటో చూడాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఈ వార్తకు సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఈనాడు పేపర్కి సంబంధించి అంటే ఇందాక రాహుల్ గాంధీది ఒక ఐటెం చదివాను కదా, గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లా పెడితే అట్లాగా ఓటర్ల జాబితాలో కొత్త వాళ్ళని చేర్చడం, లేకపోతే వేరే వాళ్ళని జాయిన్ చేయడం అట్లా చేశారు కదా, ఈసీ ఏం పట్టించుకోలేదు అన్నట్టుగా ఆయన ఆరోపించారు. దీనికి కౌంటర్ కూడా ఇచ్చింది ఈసీ. ఏమనంటే ఎవరంటే వారు ఓట్లు తొలగించలేరు అని చెప్పి రాహుల్ గాంధీకి కూడా ఒక కౌంటర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఆటో అన్నల్లో ఆనందం. దసరా కానుకగా వాహనమిత్ర అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్లలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ పథకం కింద 15,000 రూపాయల చొప్పున ఖాతాలకు జమ చేస్తామని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేయడానికి కీలకమైన ఆటో సామర్థ్య ధృవపత్రం కోసం ఆటో వాలాలు కార్యాలయాలకు వరుస కడుతున్నారు. కడప శివార్లోని FC ఆటోమేటిక్ కేంద్రం వద్ద గురువారం ఇలా పెద్ద సంఖ్యలో ఆటోల కోలాహలం కనిపించింది. వాహనమిత్రకు సంబంధించి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇస్తున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకోటి ఉంది. 1000 గంటలు మన కోసం, రోజుకు 3 గంటలు, ఏడాదికి 41 రోజులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొందరు రీల్స్ చేయటంలో, మరికొందరు చూడటంలో బిజీగా ఉంటుంటారు. మొబైల్ తెరవడమే తరువాయి, గంటల పాటు అదే పని. ఇక్కడ మనం కోల్పోతోంది తిరిగి రాని సమయాన్ని, అదే కాలాన్ని ఉపయోగించి ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలుసా? టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు రీల్స్ అవి చూడటం వల్ల వన్స్ ఒక రీల్ చూసామంటే కంటిన్యూగా అక్కడితో ఆపం, ఇంకో దానికి వెళ్తాం. అలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ సమయంలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 5లో అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడు పేపర్కు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్కి వచ్చి ప్రజల గొంతు వినిపించకూడదా? ఎందుకు వినిపించకూడదు? ఎక్కడ వినిపిస్తారు? అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అక్కడ వినిపించవచ్చు కదా. మరి ఎవరు వినిపించకూడదని చెప్పారు? వాళ్ళు పిలుస్తున్నారు, రండి మీకు మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి, రండి రండి అని పిలుస్తున్నారు. స్పీకర్ కూడా విజ్ఞప్తి చేశారు, మీరు రండి మీకు మైక్ ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎంత సమయం ఇస్తామో మీకు అంతే సమయం ఇస్తాం, ప్రజల సమస్యల మీద మీరు పోరాడండి, మాట్లాడండి అని చెప్తున్నారు. మీరేమో ఇలా ప్రజల గొంతు వినిపించకూడదా అని క్వశ్చన్ చేస్తున్నారు.
అందుకేనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ? చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. అందుకేనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ? ప్రతిపక్ష హోదా అని అంటున్నారు కానీ ముందు అసలు ఆ ఎమ్మెల్యే పదవి ఉంటుందా? పులివెందుల ఉప ఎన్నిక అంటున్నారు. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. ముందు దాని గురించి చూడండి. ఆల్రెడీ 37 రోజులు మీరు వెళ్ళాల. నెక్స్ట్ ఇది ఒక 8 రోజులు అని చెప్తున్నారు. టోటల్ 45 రోజులు. ఇంకా మనకు మిగిలి ఉన్న రోజులేని ఇంకా నెక్స్ట్ మీ ఇష్టం. పులివెందుల్లో ఉప ఎన్నిక కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో, లేకపోతే డిసెంబర్లో చూద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఈ మద్యం కుంభకోణంలో డిసెంబర్ వరకు శీతాకాల సమావేశాల వరకు మీరు ఎదురు చూస్తే ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. మరి మీరు ఇవన్నీ జరుగుతున్నా కూడా నిమ్మక నీరెత్తనట్లు మీరు ఎందుకు కూర్చుంటున్నారో అన్నది మీకే తెలియాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇచ్చారు డీటెయిల్స్గా, అవి కూడా ఒకసారి చూద్దాం. ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అసెంబ్లీలో అటు ఇటు వారే డబుల్ యాక్షన్. నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అబ్బా నువ్వు కొట్టు నేను ఏడుస్తా. మరి అంతకుముందు 5 ఏళ్లలో మీరేం చేశారు? మీరు కొడితే వాళ్ళు ఏడవలా? మరి ఇప్పుడు అంతే. మరి నెక్స్ట్ ప్రజలను ఏడిపించేది ఈ ప్రభుత్వమే. అయ్యో మీ తరపున మేము ఏడుస్తామనేది ఈ ప్రభుత్వమే. ఇలా ఏడ్చినట్లు నటించినంత మాత్రాన సానుభూతి రాదు. అసలు సానుభూతి గురించి మాట్లాడుకోవాల్సింది ఎవరు అంటే, నిజంగా సానుభూతి అనే పదం వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఏం దగ్గర నుంచి వచ్చింది. ఆయన నటించినట్లు ఇక్కడ అన్నారు కదా, అలా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తే మీకు సానుభూతి రాదు, నాలా చేయాలి, నాలా చేస్తే అప్పుడు వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. మీకు యాక్టింగ్ చేయడం రాదు, ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందడం మీకు రాదు, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తున్నట్టుగా ఉంది. ప్రభుత్వం అనేది ఉందా లేదా అని ప్రజలకు సందేహం కలుగుతోంది. శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణం. వీటన్నింటిపై సభల్లో మాట్లాడే సమయం ఇచ్చే పరిస్థితి లేనందుకే మీడియా వేదికగా నిలదీత. మండలిలో మన పార్టీకి మంచి బలం ఉంది. అవును, మండలిలో మన పార్టీకి మంచి బలం ఉందా? కానీ నేను మీ గురించి చాలామంది అనుకున్న మాట ఏంటంటే, మండలిలో బొత్స సత్యనారాయణ గారికి ఉన్న హోదా కానీ కనీస పరువు కానీ నాకు లేదు ఇక్కడ శాసనసభలో అన్న ఉద్దేశంతో మీరు అక్కడికి వెళ్ళలేదు. బొత్స సత్యనారాయణపై కూడా మీరు ఏడుస్తున్నారు అంటే అందరూ అనుకున్న మాటే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మద్యం ఒకవేళ మీరు సభకు వెళ్తే చాలామంది ఎందుకు వెళ్ళట్లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మద్యం కుంభకోణంపై అడగకుండా ఉండరు కదా. ఆయన ఏదైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళు కూడా ఏదో ఒక కౌంటర్ ఇస్తారుగా. ఎక్కడ ఈ విషయం తీసుకొస్తే ఈయన దగ్గర ఆన్సర్ లేదు, ఏం చెప్తారు ఏంటి అనేది ఆ ఉద్దేశంతో వెళ్ళట్లేదు. లేకపోతే కనీసం బొత్స సత్యనారాయణకున్న విలువ కూడా నాకు లేదు, నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం, ఇవన్నీ కలగలిపి ఏం చూస్తే మీరు ఎటు తిరిగి అడిగేది ఏంటి అంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకే నేను రావట్లేదు, నేను ప్రజా సమస్యలపై. ఇంకో మాట చాలా వింతమైన మాట ఏమిటి అంటే, వీటన్నిటిపై సభలో మాట్లాడే సమయం ఇచ్చే పరిస్థితి లేనందుకే మీడియా వేదికగా నిలదీత. ఏ మీడియా? పర్సనల్ మీడియానా? మీడియా అనేది ఎవరిని పిలుస్తున్నారు? ఏ మీడియాని పిలుస్తున్నారు? మీకు ఇష్టమైన వాళ్ళేనా మీడియా అంటే? మీకు ఇష్టమైన వాళ్ళేనా? మిగతా ఛానల్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎవరు మీడియా కదా? ఏమో, అది కూడా రికార్డింగ్ అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవాలు ఏంటి అనేది మనకు తెలియదు, ఆ మాటలు అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, యూరియా యుద్ధం సీజన్లో అన్నదాతల ఇక్కట్లపై శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆందోళన. పాపం ఈయన ఒక్కడే ధైర్యం చేశాడు, నువ్వు రాకపోయినా పర్వాలేదు నాయన, మండలికైనా నేను వెళ్తా, నాకు ఈ పదవైనా ఉంచు, నాకున్న గౌరవమైనా ఉంచు, సో నువ్వు కనుక కనీసం నాకు మండలికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఏం చేయలేను, నువ్వు రాకపోయావు, కనీసం నేను వెళ్ళి వాళ్ళకి కనపడి నా పరువు నేను నిలబెట్టుకుంటా అని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సరే అది కూడా చూద్దాం ఏమి ఇచ్చారు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన మండలి చైర్మన్. పోడియం చుట్టుముట్టి చర్చ కోసం విపక్షం పట్టు, కొద్దిసేపు వాయిదా. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న, ప్రభుత్వమే సిద్ధమన్నాక ఇంకా వాయిదాలు ఎందుకు అంటున్న బొత్స సత్యనారాయణ. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఏ ఒక్కరైతేనా రోడ్డెక్కడం చూశారా? అదునులో కాకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభం? ఉమ్మారెడ్డి. ఎవరెవరైతే ప్రశ్నించారో వాళ్ళందరి గురించి ఇచ్చారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకవు కానీ బెల్ట్ షాపులు లేని సందే లేదు. ఓహో, మద్యం గురించి వీళ్ళే మాట్లాడుకోవాలి, బెల్ట్ షాపుల గురించి వీళ్ళే చెప్పాలి. రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకట్లేదంట, బెల్ట్ షాపుల్లోని మాత్రం అసలు సందుకు ఉన్నాయంట. స్పిరిట్ రంగునీళ్లతో తయారైన మద్యం అమ్మకాల జోరు కొనసాగుతోంది. జోరుగా సాగుతున్నాయి అమ్మకాలు అనేవి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్, అమాయకులు చనిపోతున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలోనూ వార్తలు వచ్చాయి. పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలకు సర్కారు నిర్వాకాలే కారణమని మండిపాటు. విషాదాలకి వివాదాలకి ఏంటో మరి ఆ డిఫరెన్స్.
న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు, మృతదేహాలతో నెల్లూరులో రోడ్డుపై బైఠాయింపు. దీనికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇది, సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ఉద్రిక్తత, స్తంభించిన ట్రాఫిక్, అధికారులను నిలదీసిన మృతుడి కుమార్తె. కారు నెంబర్తో టిప్పర్కు టింకరింగ్, ఇది పోలీసుల కవరింగ్. నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషుల్ని తప్పించేందుకు యత్నం, 7గురిని బలిగొన్న టీడీపీ నేత. ఇసుక టిప్పర్ ప్రమాదానికి గురైన కారు నంబర్ను టిప్పర్ నంబర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్. టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ, పరారయ్యారంటున్న పోలీసులు. మంత్రి ఆనం అనుచరులకు పోలీసులు వత్తాసు. ఇలాంటి వాటికి వాళ్ళు ఆరోపించే వాటికి వాస్తవం కాదు, అసలు ఏంటి వాస్తవాలు అనేది బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. అందులోని వాస్తవాలు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు, ఎవరు ఏదైతే నిందలు వచ్చాయో వాళ్ళు వాస్తవాలు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే అంటారులే, జగన్ అలాగే అంటారులే అని అనుకుంటే జనంలోకి అది బ్యాడ్గానే వెళ్తుంది కానీ మంచిగా అయితే వెళ్ళదు. ఎవరికి వాళ్ళు అసలు ఏం జరిగింది అనే విషయం బయటకు వస్తే బెటర్. నెక్స్ట్, అయిన వారికి అప్పనంగా, దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇది. ఈ వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. అస్మదీయులకు దోచిపెట్టడానికే సింగిల్ బిడ్ నిబంధన, పీపీపీలో 4 మెడికల్ కాలేజీల నిర్వహణకు టెండర్లు ఆహ్వానం. టెండర్లలో ఒక్కరొచ్చినా ఆమోదించేలా నిబంధన, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు, అట్లాగే జీవో 94కు విరుద్ధంగా మార్గదర్శకాలు. కాలేజీలు ఎవరికి కట్టబెట్టాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దు చేయాల్సిందే. పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కాలేజీలు ప్రైవేటుకు దారాదత్తం. ప్రైవేటు అంటున్నారు. ఆయన ఒక పక్క ఏం చెప్తున్నారు, ఇది ప్రైవేటు కాదురా బాబు, గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తుంది, మీరు ఎందుకు జనంలోకి దాన్ని బ్యాడ్గా తీసుకెళ్తున్నారు, ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్ చేస్తే రెండేళ్లలో పూర్తవుతాయి, ప్రజలకు సేవలు అందించవచ్చు, మీరు ప్రభుత్వం అండర్ ప్రభుత్వం అయితే మీరు చేసిన అప్పులు కట్టుకుంటూ ప్రజలకు సంక్షేమాలు ఇచ్చుకుంటూ మేము చేయలేము, అప్పుడు అలా గవర్నమెంట్ అండర్లో అయితే 20 ఏళ్లకు పూర్తవుతుంది, ఎవరికి సేవలు అందించలేమని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చూస్తే వీళ్ళు జుట్టుపట్టి ఈడ్చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలపై పోలీసుల దాష్టికం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ఉపాధి లేదు బతికేదెలా, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. మాకు భూమి లేదు, ఉపాధి లేదు, మేము ఎలా బ్రతికేది అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎదుట పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇంకా R&R ప్యాకేజీ రాలేదని వాపోయారు. మడిపల్లి ఖాళీ చేసి వచ్చినా తమకు నిర్వాసిత కాలనీలో ఇల్లు ఇవ్వలేదని, కొద్ది కాలంగా బస్ షెల్టర్లో ఉంటున్నామని ఓ గిరిజన మహిళ కన్నీటి పర్యంతం అయింది. ఇది కనుక నిజమైతే దీన్ని ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కనుక ఒకవేళ డబ్బులు ఇచ్చి పెయిడ్ వాళ్ళతో చెప్పిస్తే మాత్రం దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ఇంకోటి, దేశానికి సంపద మోదీనే, జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం. మీ వల్లే సాధ్యమైందంటూ సీఎంను పొగుడుతూ పయ్యావుల మరో తీర్మానం. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు. ఫోన్లే, నిన్న అసలు ఏదన్నా అసెంబ్లీ అనేది జరిగింది, అసెంబ్లీకి సంబంధించి ఒక వార్త అయినా ఇచ్చారు, కనీసం నిన్నైతే మరీ దారుణం, ప్రారంభమైందన్న మాట కూడా ప్రారంభం అవ్వబోతోంది, ఈ విధంగా ఇట్లా ఉన్నాయని కనీసం వివరాలైనా ఇవ్వాలి, అది కూడా లేదు. కాకపోతే ఫోన్లే నెగిటివ్గా ఇచ్చారు కానీ వాళ్ళు నిజానికి ఆయన చెప్పింది కరెక్టే. దేశానికి సంపద మోదీనే, అక్కడ మోదీ కాదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరేంటంటే మీ అభివృద్ధి ఏంటంటే మీరు ఏం చేసినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకూడదు, అప్పుడు మాత్రమే అని. నెక్స్ట్, బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా ఛార్జ్ షీట్. పాపం చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఈ విషయం మీద. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసెంబ్లీలో ఏం చెప్పారు ఏం చేశారు అనేది కాదు, ప్రజా సమస్యలు ఏమిటి అనేది కాదు, పేపర్లలో ఉండే ఇగో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన సిట్ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ఛార్జిషీట్లో విస్మరించింది. సిట్ పలు తప్పులు చేసి ఏసీబీ కోర్టుదే తప్పని చెబుతోంది. అసంపూర్ణ ఛార్జిషీటుకు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఛార్జిషీట్లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు. సాక్షుల వివరాలు, వారు చెప్పిన విషయాలను పొందుపరచలేదు. అలాంటప్పుడు ఆ ఛార్జిషీట్ను ఏసీబీ కోర్టు ఎలా విచారణకు స్వీకరిస్తుంది? ఏసీబీ కోర్టే కాదు, ఇలాంటి అసంపూర్ణ ఛార్జిషీటును ఏ కోర్టు కూడా విచారణకు తీసుకోదు. ఛార్జిషీట్లో లోపభూయిష్టంగా ఉండటంతో కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది.
డిఫాల్ట్ బెయిల్ నిందితుల హక్కు, దీనిని ఎవరూ అడ్డుకోలేరు. మద్యం అక్రమ కేసులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయండి. అయితే దీనికి సంబంధించి ఈనాడు పేపర్కి సంబంధించి చూసాము. అట్లాగే ఇప్పుడు సాక్షికి కూడా చూసాము. సాక్షిలో కూడా ఏ ఇంపార్టెంట్ అయినా కనీసం ప్రజా సమస్యల మీదకి సంబంధించిన ఒక్క న్యూస్ కూడా లేదు. ఎంతసేపు ఆరోపణలు తప్ప ఒక్కటి కూడా లేదు. ఒకవేళ వాళ్ళు చేసినవి గనక నిజంగా వాళ్ళు చూపించినవి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎంతసేపు నెగిటివే పాజిటివే కాదు, నెగిటివ్ కూడా చూసుకోవాలి. ఆ నెగిటివ్ నిజమైతే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేయాలి. ఎవరున్నా సరే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏముందో ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే అంతా పేదలేనా, ప్రగతి పరుగులో బీద అరుపులేనా. అంటే అంతా పేదలేనా అంటే రేషన్ సరుకులు తీసుకునే వాళ్ళందరూ పేదలేనా, ఎంతమందికి వెళ్తుంది రేషన్ సరుకులు, ఆ రేషన్ సరుకులు వెళ్ళిన వాళ్ళలో అవి ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది, బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు ఎంతమంది, అసలు నిజమైన నిరుపేదలు ఎవరు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఎవరికి అందుతున్నాయి ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఇచ్చారు. అది కూడా చూద్దాం. 85% కుటుంబాలకు బియ్యం కార్డులు, రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్, అయినా రేషన్ కార్డులు మాత్రం తగ్గేదే లేదు. రాష్ట్రంలో 10.50 లక్షలకు పైగా కార్లు, 1.22 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు. రేషన్ కార్డుదారులు తినని బియ్యం అంతా రీసేల్, ఇతర అవసరాలకే. సంక్షేమ పథకాలతో ముడిపెట్టడమే సమస్య. ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు అంటూ ముడిపెడుతున్నారు. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. తీరా చూస్తే రాష్ట్రంలో చూస్తేనేమో పేదరికం తగ్గింది అంటున్నారు. మరి రేషన్ తీసుకునే పేదరికం తగ్గినప్పుడు రేషన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గాలి కదా, అది మాత్రం తగ్గట్లేదని చెప్పి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. 1.71 కోట్ల కుటుంబాల్లో 1.45 కోట్ల కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకొని తినే నిజమైన పేదలు 10%. ఎంత? 100కి 10%. అంటే 90 మంది తీసుకుంటున్నారు కానీ కొంతమంది అమ్ముకునే వాళ్ళు అయితే, కొంతమంది ఇతర అవసరాలకి వాడుకునేవాళ్ళు. ఉచిత బియ్యంపై ఏటా 15,000 కోట్ల వ్యయం. అంటే ఆ మధ్య కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పింది ఏంటంటే, ఇటువంటి ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో అనేది చూసుకొని ఇస్తే బాగుంటుంది. ఆ డబ్బు ఇక్కడ 15,000 కోట్ల ఖర్చు అవుతున్నాయి అంటే ఒక రకంగా అది పేదల డబ్బే కదా, ప్రభుత్వము పేదల డబ్బే కదా. అలా అనవసరమైన వాటికి వాడటం కన్నా ఉపయోగకరంగా కూడా వాడుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది విశ్లేషకులు కూడా సంక్షేమం అనే పదాన్ని ఈ విధంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా చాలామంది చెప్పిన మాట. నెక్స్ట్ రంగంలోకి ఈడీ, ఇందాక చెప్పినట్టు ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. మద్యం స్కామ్లో మనీ లాండరింగ్పై నజర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాజ్ కసిరెడ్డి భార్యకు చెందిన ఆరేట్లో తనిఖీలు. నగల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు, రవాణా కంపెనీలతో ముడిపడిన స్కామ్. 3,500 రూపాయలు కోట్లు అంటే మరి ఇన్ని రకాలుగా ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది ఒకసారి చూస్తే తెలుస్తుంది. నకిలీ ఇన్వాయిస్లు, డొల్ల కంపెనీలపై ఆరా. మే నెలలో రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ 4 నెలలు పూర్తి స్థాయిలో కసరత్తు, సేకరించిన ఆధారాల మేరకు సోదాలు. అనూహ్య పరిణామంతో జగన్ అప్రమత్తం, సీనియర్ న్యాయవాదులతో చర్చలు. ఎందుకంటే బిగ్ బాస్ వస్తుంది కదా పేరు, బిగ్ బాస్ ఎవరు అనే పేరు వస్తుంది కదా, ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పోలీసు కస్టడీకి మిథున్ రెడ్డి 2 రోజులు అనుమతించిన ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. నిన్న శాసనసభ సమావేశాల గురించి. జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్. ఈ సంస్కరణలతో 140 కోట్ల మందికి లబ్ధి, సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇది. నిన్న శాసనసభకు సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద నెక్స్ట్ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు ప్రవాహం. సంస్కరణలకు మద్దతు ఇచ్చిన మొదటి రాష్ట్రం మనదే. రాష్ట్ర ఖజానాకు 8,000 కోట్ల నష్టం. అయినా ఆ మేరకు ఏపీ ప్రజలకు లబ్ధి. ఖజానాకు నష్టమైనా ప్రజలకు మాత్రం లాభం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము మద్దతు పలికాం అని చెప్తున్నారు. మోదీ దేశానికి సంపద, పన్నుల తగ్గింపుతో డిమాండ్, ఉత్పాదకత పెరుగుతాయి, తద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది, అప్పులు చేసి సంక్షేమం ఇస్తే మనుగడ ఉండదు. జిఎస్టీపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వలేము, అలా ఇచ్చాము అంటే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ హయాంలో 10 ఏళ్ళు వెళ్ళిందన్నారు. అలా అప్పులు చేసుకుంటూ వెళ్తే అసలు మనుగడ కూడా మనం
సాగించలేము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. అభివృద్ధి జరిగితేనే సంక్షేమాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలమని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్పారు. ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకం, ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు, GST 2.0 ప్రయోజనాలు అందరికీ తెలియాలి, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అసలు GST 2.0 అంటే ఏమిటి, దానివల్ల ఎవరికి లాభం కలుగుతోంది అనేది మొన్న ఆ మధ్య కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది. ఏమని, ఎక్కడైతే వస్తువులు ఇవన్నీ తగ్గాయో అలా ప్రతి దగ్గర కూడా ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఏ వస్తువుల మీద ఎంతెంత తగ్గింది అనేది కనుక తెలియజేస్తే అసలు GST మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి రాష్ట్రం కూడా అలా చొరవ తీసుకొని అలా బోర్డులు ఏర్పాటు చేయాలి అని. సో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, GST 2.0 ప్రయోజనాలు అందరికీ తెలియాలి అని. నెక్స్ట్ 27 వరకు సమావేశాలు, 8 పని దినాలకు కుదిస్తూ BSEలో నిర్ణయం, 0 అవర్లోనూ మంత్రులు ఉండాలి. 0 అవర్లో యాక్చువల్గా కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతుంటారు కదా, అలా కాదు, 0 అవర్లో కూడా మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నెక్స్ట్ ఇక్కడ ఒక వార్త ఉంది, అది కూడా చూద్దాం. హాయ్లాండ్లో 65 రోజులు ఏం చేశారు, ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోంది, అభ్యర్థుల జాబితాలతో ఆడుకుంటోంది, 20 లక్షలు ఖర్చు చేశారు, పోలీసులను పెట్టారు, సింగిల్ జడ్జి తీర్పుపై అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదు, ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్న. 65 రోజులు మీరు అక్కడ ఉన్నారు, పోలీసులను పెట్టారు, అక్కడ ఏం చేశారు ఏంటి, మీరు అప్పుడు ఎందుకు చేయలేదు ఫిర్యాదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, PSRపై సిట్ దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలి, ఏజీ విజ్ఞప్తి. దీనికి సంబంధించి, ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ రాహుల్ గాంధీకి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, ఒకసారి చూద్దాం. ఓట్ల దొంగలకు CEC రక్ష, దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు ఏంటి అనేది సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్య వినాశకులను జ్ఞానేష్ కాపాడుతున్నారు, కర్ణాటకలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఆన్లైన్ ద్వారా కాంగ్రెస్ ఓట్ల తొలగింపు, దానిపై దర్యాప్తును CEC అడ్డుకుంటున్నారు. వివరాల కోసం కర్ణాటక CID 18 నెలల్లో 18 లేఖలు రాసినా EC సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు మాస్టర్ మైండ్ ఎవరో ప్రజల ముందుంచుతా రాహుల్ గాంధీ. అయితే ఆయనేమో గుర్తు తెలియని వ్యక్తులు ఇట్లా మార్చేశారు, కొంతమంది ఓటర్ల లిస్టుని అటు ఇటు తారుమారు చేసేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే EC ఊరుకొదగా కౌంటర్ ఇచ్చింది. ఆయన ఆరోపణలు అబద్ధం, ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో ఎవరు ఓట్లు తొలగించలేరు, అంటే ఎవరు పడితే వాళ్ళు ఓట్లు అలా తొలగించలేరు, అలా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెగా DSC సభ వాయిదా, భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. దీనికి సంబంధించి నిన్న సాక్షి వాళ్ళు ఏమంటూ హైలైట్ చేశారు, తల్లిదండ్రుల్ని అందరినీ బస్సుల్లో తరలిస్తున్నారు దీనికి సంబంధించి అని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే పాపం వాయిదా పడింది. వాళ్ళ పిల్లలు కష్టపడి చదివారు, నియామక పత్రాలు అందుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుందామా అని తల్లిదండ్రులు, అంత కష్టపడి చదివించిన తల్లిదండ్రులు పాపం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని ఆనంద క్షణాలను వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు వెళ్ళాలని వాళ్ళు రెడీగా ఉంటే నేను రకరకాల మాటలు, బస్సుల్లో ఏర్పాటు చేశారు, బస్సుల్లో తరలిస్తున్నారని ఇలా రకరకాలుగా. అయితే వాళ్ళు కోరుకున్నట్టుగానే మెగా DSC సభ వాయిదా పడింది భారీ వర్షాల నేపథ్యంలో. రీజన్ అయితే భారీ వర్షాల వల్ల వాయిదా పడిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో పెరుగుతున్న మిలియనీర్లు, 8.5 కోట్లకు పైగా ఆస్తి కలిగిన 8.71 లక్షల కుటుంబాలు, 2021తో పోలిస్తే 90% పెరుగుదల, ముంబై, ఢిల్లీ, బెంగళూరులలోనే అధికం. అలాగే బంగారం, షేర్లు, భూములపై పెట్టుబడులు, బెంజుహురూన్ ఇండియా వెల్త్ నివేదిక. భారత్ అయితే సంపన్నుల ఫ్యాక్టరీ, ఏ దేశాలు అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు రాష్ట్రాల్లో. మన భారతదేశానికి సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరులో అధికంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ డ్రగ్స్ అడ్డా భారత్, అక్రమ తయారీ రవాణాకు స్థావరం, ఏటు తిరిగి ఈయన ఒకటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇదో ఈయన ట్రంప్కి ఏమో భారతదేశం మీద పడతాడు. డ్రగ్స్ అడ్డా భారత్, అక్రమ తయారీ రవాణాకు స్థావరం. అమెరికా అంటున్నారు కానీ అక్కడికి వెళ్తే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇది మందు తాగే వాళ్ళు కానీ ఇలా ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి అక్కడ పడిపోయి ఉంటారంట. కొన్ని ప్రాంతాలు ఉంటాయంట, ఆ ప్రాంతాల్లో అయితే
ఇంకా మనమే బెటర్ అని చాలామంది చెప్తారు. నెక్స్ట్, మరోసారి విషం చిమ్మిన డొనాల్డ్ ట్రంప్, చైనా పాక్ సహా 23 దేశాలతో జాబితా, ప్రాణాంతక ఫెంటనిల్ పాపం చైనాదే, కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షులు. నెక్స్ట్, కుర్రాడు పరిగెడుతూ కుప్పకూలాడు, ఎన్సీసీ ఎంపిక పోటీల్లో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి. పరిగెడుతూ కుప్పకూలాడట పాపం. నెక్స్ట్, అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్, ఇప్పుడు మనం వెలుగు చూద్దాం. వెలుగు పేపర్లో ఏమున్నాయి అనేది చూద్దాం. వెలుగు పేపర్కి వచ్చి సాఫ్ట్వేర్తో ఓట్లు డిలీట్, ఇందాక రాహుల్ గాంధీ అన్నారుగా, దానికి సంబంధించింది అనమాట. వేరే చోటు నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లతో డిలీషన్, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్లోనూ ఓట్లు చోరీ చేసిండ్రు. ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నలో జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ కనుసన్నలో జరుగుతున్నట్టుగా అని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే ఓట్ల దొంగలను సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారు. ఓట్ల చోరీపై విచారిస్తున్న కర్ణాటక సిఐడికి సమాచారం ఇవ్వట్లేదు. వాళ్ళు అడిగినా కూడా వీళ్ళు సమాచారం ఈసీ వాళ్ళు ఇవ్వట్లేదు. 18 నెలల్లో 18 లేఖలు రాసినా స్పందించలేదని ఫైర్, వారంలోగా సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిమాండ్. నెక్స్ట్, ఇప్పుడు ఇందాక సేమ్ ఆయన కౌంటర్ వేశారు, ఈ ఎన్కౌంటర్ కింద ఈసీ కూడా చెప్పింది ఏమని, ఆన్లైన్లో ఓట్లను తొలగించలేరు, రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవి, ఈసీ కర్ణాటకలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు నిజమే, దానిపై విచారించాలని తామే ఫిర్యాదు చేశామని వెల్లడి. వాస్తవం అయితే ఇదే, మేము కూడా దాని మీద ఫిర్యాదు చేశామన్నట్టు చెప్తుంది. నెక్స్ట్, బతుకమ్మ దసరాకు 7,754 స్పెషల్ బస్సులు 20 నుంచి వచ్చే నెల 2 వరకు నడపాలని ఆర్టీసీ నిర్ణయం. 20 నుంచి అంటే రేపటి నుంచే. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సర్వీసులు, స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు, ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్. దాదాపు 7,754 స్పెషల్ బస్సులు. అయితే ఈ ఛార్జీలన్నీ కూడా స్పెషల్ బస్సుల్లో పెరుగుతాయి, మిగతావి నార్మల్ అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇంకో వార్త, ఇంజనీరింగ్కు ధీటుగా డిగ్రీ, ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త సిలబస్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టీజీసీహెచ్ఈ చర్యలు, ఏఐతో పాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు, ఇంగ్లీష్పై పట్టు కోసం సిలబస్ ప్రక్షాళన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్, డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. పిఏఎఫ్ఐ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, నేడు ఢిల్లీలో కాన్ఫరెన్స్, రైజింగ్ తెలంగాణ నినాదంతో భాగస్వామిగా తెలంగాణ, రాష్ట్రంలో పెట్టుబడులు, భవిష్యత్తు మౌలిక సదుపాయాలపై ప్రసంగించే అవకాశం ఉంది, అంటే ప్రసంగిస్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరగనుంది, దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సిరిసిల్ల కలెక్టర్కు నోటీసులు, ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్, ప్రజాపాలన దినోత్సవంలో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్కు సీఎస్ ఆదేశం, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ గౌరవం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ఎవరికి నెక్స్ట్, దీనికి సంబంధించి అయితే నిన్న హైదరాబాద్లో వర్షం కురిసింది, దానికి సంబంధించి కూడా హైదరాబాద్ అతలాకుతలం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి చూద్దాం. నీట మునిగిన బస్తీలు, రోడ్లపై భారీగా వరద, ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు, బుధవారం రాత్రి కురిసిన వానకు కోలుకోక ముందే గురువారం కుండపోత, చెరువులను తలపించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు. అట్లాగే బల్కంపేటలో వరదకు కొట్టుకుపోయి యువకుడు మృతి, సహాయక చర్యల్లో నిమగ్నమైన హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. అయితే వెలుగు పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లు చూసాం, హెడ్లైన్స్ అన్నీ చూసాము. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.